పచ్చ టమాటాల చట్నీ ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది. కచ్చ టమాటాలు తీసుకొని చిన్న చిన్న కోసుకొని కొంచెము చిన్ని కోసుకునండి, బాగా జల్దీ ఉడికిపోతావి. ఉప్పు వేసుకొని పచ్చిమిరపకాయలు ఇంకా ఎల్లిపాయలు వేసి బాగా కలపాల. కలిపిన తర్వాత మనకు జీలకర్ర వేసుకునండి. జీలకర్ర తర్వాత ఉప్పు కాదు పసుపు వేసుకునండి. ఉప్పు వేసినాను ఆల్రెడీ కాబట్టి వద్దు, పసుపు వేసుకొని ఇంకా కరివేపాకు వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత మూతి ముచ్చిడండి. వాటర్ వేసుకున్నదండి. ఆల్రెడీ టమాటాలో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం లేదు. మూతి ముచ్చి పెడితే స్లోలో ఉడికిపోతుంది. మనం బుడ్లు వేపుకున్నాలి, స్లోలోనే వేపుకునండి. మిక్సీ పట్టి సైడ్కి పెట్టిడండి. మనకు బాగా చట్నీ బాగా ఉడికిపోయిన తర్వాత పప్పురం గుత్తో నన్ను రాముకున్నా. మీతో ఏమైతే అది రోల్ అంటారు కదా, రోల్ ఉంటే మీరు రాముకునండి రోల్తోన. లేకపోతే మీరు పప్పురం గుత్తోనే రాముకునండి. పప్పు రామే గుత్తితో గుత్తి ఇంకా తిరువాతికి కొంచెం ఆయిల్ వేసి ఉద్దిబేళ్ళు వేసి ఆవాలు జీలకర్ర బాగా చటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగుంటే ఇంగుగానే వేసుకునండి. మీకు డైజెషన్ బాగా అవుతుంది. ఇంగుతో ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చట్నీ చాలా వేడి వేడి అన్నంలోకి తింటే ఉంటుంది. అబ్బా ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. కచ్చ టమాటా లేకున్నా కానీ టమాటా వాళ్ళతో తీసుకొని కానీ చేయండి, కానీ బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.